గారు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ వెంకటరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది. వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? రాకేష్ గారు ప్లీజ్ ఇంటరప్ట్ అవ్వద్దు, ఒక్కసారి అందరూ ఏమేం చెప్తారో విందాం. నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. యా వెంకటరెడ్డి గారు కంటిన్యూ. రాకేష్ గారు స్వామి మాల ధరించినాడు కాబట్టి ఇంటర్ఫియర్ కాడు, ఎందుకంటే ధర్మవాది. రెండు విషయాలు ఇక్కడ పెద్దలు మన తులసిరెడ్డి గారు చాలా చక్కగా చెప్పినటువంటి అంశము. ఇప్పుడు ఈ దిష్టి అనేటువంటిది తెలుగు సాంప్రదాయాల లోపల ఒక సనాతన ధర్మ ఆచారం కింద మనకు జీవనంలో ముడిపడి ఉన్నటువంటిది, మన వెంట వస్తున్నది, మనం నమ్ముతున్నాము, ఆచరిస్తున్నాము. ఇప్పుడు సాధారణంగా తల్లి తన సొంత బిడ్డ పాపకు దిష్టి తగిలింది అనేటువంటి మాట మనం రోజు కూడా వాడుతుంటాము. అందుకోసమే ఈ వెనకటికి నేను చిన్నప్పుడు ఏంటంటే నలుపు బొట్టు పెడతాం. ఇప్పుడు రాకేష్ జీ ఎట్లయితే నల్ల బట్ట తీసుకున్నాడో దానికి ఒక ప్రత్యేకత ప్రాతిపత్యం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి సందర్భం. ఏమి లేకపోతే మా ఇంట్లో కుండకు ఉండేటువంటి మసి ఉంటది కదా, దాన్ని రుద్దేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా చూస్తున్నాము. మనం అమ్మాయిలు పాదాల పైన నల్లటి దారం లాంటిది కట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. బహుశా అది దిష్ట ఏందో నాకు తెలియదు, కానీ మనకు అప్పుడప్పుడు కనపడుతున్నటువంటి ఒక సందర్భం. సరే, దాని యొక్క సైంటిఫిక్ గా దానికి ఉండే ప్రత్యేకత ఎంత దిష్టికి అనేటువంటిది వేరే సంగతి. కాకపోతే ఆ గతంలో ఉద్యమం జరిగినప్పుడు స్వామి మన రాకేష్ గారు కూడా తెలుసు, రెండు ప్రాంతాల మధ్య అనేక రకాల వాగ్వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, భాష గురించి, యాస గురించి, వంట గురించి అన్ని రకాలుగా విమర్శలు జరిగినటువంటి మాట వాస్తవం, దానికి సందేహం లేదు. మీరు ఇట్లా మాదిట్లా, మాకు మాట్లాడరాదంటారు, మాకు భాష తెలియదు అంటారు, మాకు వంటకాలు చేయలేదంటే తెలంగాణలో వచ్చినటువంటిది అదే పద్ధతిలో వాళ్ళకు ఉండేటువంటి విమర్శలు జరిగిపోయినాయి. రాష్ట్రం విభజించబడింది 14 సంవత్సరాలు అయిపోతున్నటువంటి సందర్భం లోపల అప్పుడు అంటే కాంటెక్స్ట్, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ చెట్ల గురించి, కొబ్బరి చెట్ల గురించి అవి పోవడానికి, డ్యామేజ్ కావడానికి కారణము అక్కడ ఉండేటువంటి ప్రకృతి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులని నేను అనుకుంటున్నాను. దిష్టికి దానికి సంబంధం లేదు, ఎందుకంటే అక్కడ చాలా రిఫైనరీస్ వచ్చినాయి. గతంలో 20 సంవత్సరాల కింద నేను ఒక ఆర్టికల్ ఎవరో రాసినప్పుడు చదివినటువంటిది, దీని యొక్క పర్యవసానము భవిష్యత్తులో ఉంటది అనేటువంటి చెప్పారు. కాబట్టి ఆ పర్యవసానంలో ఏంటంటే, మనం సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో మీరు బాగా అభివృద్ధి అయినటువంటి పరిస్థితి లోపల మీకు బాగా ఉన్నది, కోనసీమ మీకు చాలా అందాల సీమ, రకరకాలుగా అనేటువంటి మాటలు వచ్చినటువంటి సందర్భం లోపల ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చి బహుశా మాట కొంత అసందర్భమైనటువంటి మాట అనేది దాంట్లో సందేహం లేదు, సెంటిమెంటల్ అనాల్సింది కాదు, అన్నడు అనేటువంటిది మాత్రం నాకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దానికి చిన్న వివరణ ఇస్తే సరిపోతుంది అనేటువంటిదే నేను అనుకుంటున్నటువంటి ఒక ఆలోచన. రైట్, ఓకే.